కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల బడ్జెట్ ఉంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అమలు చేయని బడ్జెట్, కేవలం గ్యారెడే కానీ దాంట్లో పసలేదు. అట్లాగే దేవాలయాలకు కూడా గత ప్రభుత్వము ఎంతో బడ్జెట్ ఇచ్చింది. దాంట్లో సమ్మక్క సారక్కకు కూడా 100 కోట్లు ఇచ్చింది. మిగతా కొన్ని దేవాలయాలకు 30 కోట్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం మొండితో చూపించింది. అదే ఈ ప్రభుత్వము మరి ఎక్సైజ్లో ఈ సంవత్సరం 50,000 కోట్లు బడ్జెట్లో రాబడి చూపిస్తూ ఉన్నది. అంటే తెలంగాణ ప్రజలను మరి మత్తులో నింపుతుంది. ఇప్పటికే బీల మీద 15% పెంచారు, ఇంకా లిక్కర్ మీద పెంచి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏమో 34 కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం 50,000 కోట్లు ఓన్లీ ఎక్సైజ్ మీద రాబడి రావాలని చెప్పడం జరుగుతున్నది. ఇది చాలా దగా, చాలా మోసం. మరి తెలంగాణ ప్రజలందరినీ మత్తులో ముంచడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా భావించవచ్చు. అట్లాగే ఏదైతే రైతన్నలు ఉన్నారో, రైతు వేసిన రాజ్యం నిలదు, ఎద్దేసిన వ్యవసాయం నిలదు అన్నట్టు రైతులు ఆరుగాలం పండించిన పంటకు కనీసము మద్దతు ధర లేదు, కనీసం బోనస్ లేదు, కనీసం 2 లక్షల రుణమాఫీ అన్నది అది లేదు. ఏదో 25-30% మాఫ్ చేసి చేతులు దులుపుకున్నారు. రైతు భరోసా 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తున్నాడు, అది లేదు. మరి రైతులకు నీళ్లు గతంలో ఏదైతే ఆంధ్ర వలసవాదులు ఏదైతే తెలంగాణకు వివక్ష చూపించారో, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అన్నారు. కాదు, వెనుక వేసిన ప్రాంతం ఆంధ్రలో వెనుకేసారు కాబట్టి వెనుకేసిన ప్రాంతంగా భావించవచ్చు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రైతులను వెనుకేసిన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే నీళ్లుండి పొలాలన్నీ 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఎండగొడుతున్నా అంటే ఆయన రైతులకు వ్యతిరేకమని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రాష్ట్రంలోనే కనీసం 480 మంది రైతులు చనిపోయారు. కనీసం ఒక 70 వరకు గురుకులాల్లో పిల్లలు చనిపోయారు. ఒక 50 వరకు ఆటో రిక్షాలు చనిపోయారు. ఏది ఒకటి అమలు చేయలేదు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు అటే పోయినాయి. 6 గ్యారంటీలు అడగంటింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదంటే కరోనా కంటే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నది. కరోనా 2 సంవత్సరాలు వస్తే మన రాష్ట్రంకు దరిదాపులకు రానియకుండా కేసీఆర్ ప్రభుత్వము గట్టెక్కించాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చేస్తూ ఉన్నాడు, పిచ్చి తుగ్లక్ పాలన, మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన చేస్తున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎట్లయితే ఢిల్లీ టు ఔరంగాబాద్ టు ఢిల్లీ రాజధాని మార్చిండో, ఈయన కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కొన్ని 100 కోట్లు పెట్టి కేసీఆర్ పథకాలన్నీ, కేసీఆర్ చేసిన అన్ని రూపుమాపాలని చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇట్లా రైతులు అన్నము రామచంద్ర అంటే మరి నెక్స్ట్ మంత్ అందాల పోటీలు, ఆడవారి అందాల పోటీలు పెడతాడట. 250 కోట్లు దానికి కేటాయించింది. అదే 250 కోట్లు కేటాయిస్తే నెలకు 2,500 రూపాయలు ఆడవారికి ఇవ్వచ్చు కదా. ఈయన పాలన అంతా, ఈ బడ్జెట్ అంతా రైతులకు, యువతకు, మహిళలకు, విద్యార్థులకు వ్యతిరేక బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.